సత్యదేవు వ్రతము శుభము సర్వపాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము సర్వపాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. కొత్త పీటగుని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను. తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలె. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు. స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి దాహము తీరగ నీరిచ్చి పెరుగు నెయ్యి తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి కలుగు శ్రమ తొలగ కరుణ మది కలుగ త్రావనీయవలె దేవదేవునకు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలే. బట్టలు కొత్తవి కట్టబెట్టి జందెమ్మును భుజమ్మున వేల్చి గంధమలది కస్తూరిపై చల్లి ఆభరణములనలంకరించి వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాల కీర్తిల్చి వివిధ పుష్పముల పూజించి వినయముగా సేవించుకొనవలయు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలతో కలిపి నేతితో మెదిపి ప్రసాదముగా నైవేద్యమీయవలే. గోధూమము ఇంద్రియ సంబంధం కోరికలీరికలెత్తెడి బంధం నేయి అనమాయ పాలు సద్గుణము కోరికల నెల్ల మాయతో మెదిపి తీరుగా సత్వగుణమున కలిపి
దేవదేవుడా సత్యదేవునకు నివేదింపనదే ప్రసాదమగును, నివేదింపనదే ప్రసాదమగును. తాంబూలమిచ్చి త్రావనీరిచ్చి అతిభక్తిని హారతినిడగావలి అరచేతను దివ్యాక్షతలుంచి పరదైవము సత్యదేవునిల్చి మహిమ తెలుపు కథలైదు వినగవలె మంత్రపుష్పమిడి భక్తి మొక్కవలె. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగారండి, దేవదేవుని సత్యదేవు పాడండి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున శ్రీరమా సహితుడై చిన్మయానందుడై శ్రీరమా సహితుడై చిన్మయానందుడై సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. త్రేతాయుగము నాడు సీతా సతిని గూడి ఈశ్వరు ప్రతిష్ఠించే రామేశ్వరములోన. కలియుగములో నేడు కన్నుల కరువు తీర శ్రీరాముడదే సత్యనారాయణుని గొల్సు. తాను రుద్రుడుగాక రుద్రు నర్చింపడు, రుద్రో రుద్రమర్చయేత్ అన్నట్లు తను తాను తెలియక దైవము తెలియదనగా ఆదిదేవుడు భద్రా. సత్యదేవుని స్వర్ణ ప్రతిమనభిషేకింప 500 నదీ జలములను గుని వచ్చే. ఆంజనేయుడు కనక కలశముల తెచ్చే, బంగారు పీఠమున పట్టు పుట్టము గప్పి. ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి, ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి, తోరణాలును కూర్చి సామీరి కూర్చుండే ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. బ్రహ్మమానస సుతుడు బ్రహ్మమై చెలువంద భద్రగిరినాథుడే భక్తి వ్రతమునరింప. పవనసూనుడు సర్వ సంవారములు గూర్ప, నరులెగాది వ్రతము సేయగా. వానరులకును తగునని
వరము నిశ్చయమని ధర్మమర్మములోకమునకెరుక పరచగా దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి దేవదేవుని సత్యదేవు పాడండి ఆది దేవుడు భద్రగిరి శంఖచక్రధర చిన్మయ రూపం వెంకటాచల నిలయం వైకుంఠ పురవాసం అంబుజోద్భవ వినూతం అంబుజోద్భవ వినూతం అగణిత గుణనామో అంబుజోద్భవ వినూతం అగణిత గుణనామో తుంబురు నారద గాన విలోలం తుంబురు నారద గాన విలోలం తుంబురు నారద గాన విలోలం వెంకటాచల నిలయం వైకుంఠ పురవాస్ పంకజ నేత్రం పరమ పవిత్రం శంఖచక్రధర చిన్మయ రూపం వెంకటాచల నిలయం వైకుంఠ పురవాసం హర హర మహాదేవ హర ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద నారాయణ పరో జ్యోతి ఆత్మా నారాయణ ప్రహ నారాయణ పరం బ్రహ్మతత్వో నారాయణ ప్రహ నారాయణ పరో ధ్యాన ధ్యానం నారాయణ ప్రహ యచ్చగించచ్చగత్సర్వం దృశ్యతే శాంతే నాభ్యామపరితిష్ఠతే జ్వాలమాలాకులం భాతే విశ్వస్యాయతం మహతో సంతతికోసులాభిస్తం భత్యాకోశ సన్నిభం తస్యాంతే ససర్గో సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రజాతతలమస్తకః తస్య మధ్యే వన్నిశిఖాభియోద్భావ్యవస్థితः నీలతోయిత మధ్యస్థ విద్యుల్లేఖే ఉపాశ్వర నీవార్శోకమత్తన్వే పీతాభాः సత్యనోపమ తస్యాసికాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితः సబ్రహ్మ సశుభస్సహ నిశ్చేంద్ర సోక్షర పరమశ్వరాట్ ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయే లక్ష్మీం జాతవేదో మమావః సామహమిహోపక్వయే శ్రియం చంద్రాం ప్రపాసాం యశసాజ్వలంతి శ్రియం లోకే దేవదుష్టావధారా తాం పద్మినీమీం సర్వమహం ప్రపద్యే లక్ష్మీర్మే నస్యతాం తాం మృడే ఆదిత్యవర్ణే తపసో దిధాతో వనస్పతిస్తవ వృక్షోదబల్వః గంధద్వారాం దరాదర్శాం నిత్యపుష్టాంగరీషిణీం నస్యతో మనసః కామమాకో జింబాతః సత్యమసీమహి పశూనాగో రూపమన్యస్య మయి శ్రీ శ్రీదాంబజః కర్దమేన ప్రజాభూత మయ సంభవ కర్దమ శ్రియం వాసయ మే కులే మాతరం బద్ధమాలినే ఆపస్రజంతు సిద్ధారియం వాసయ మే కులే ఆర్ద్రాం పుష్కరణే పుష్టిం సౌమ్యకరణే మిష్టిం పింగళాం పద్మమాలినే చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావః నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి ధనుర్ధరాయ విద్మహే సర్వసిద్ధే చ దేశ తాని నామృష్యందు ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో జనార్దన సర్వ పాపైః ప్రముచ్యతే అపరాజితో సర్వభూతేషు ప్రేత పిశాచ బద్ధ శాకిని ఢాకిని హాకిని శత్రు శ్వాపద తస్కర ఉపద్రవ జోపఘాత సర్వే జ్వలంతం పశ్యంతు మాం రక్షంతు సొలపుల తొలి తొలి చూచిన చూపులు కొలది మీదనం కువళయ
నిత్య శుభమంగళం గానలోలా నీకు సన్మంగళం జయమంగళం నిత్య శుభమంగళం నందనందన నిన్ను బృందావనములో సుందరాంగణులెల్ల చేరి కొలువంగ తరుణికి నడుమ చిరునగవుతో నీవు వేణుగానపు సుధలు ఉలికించు వేళ జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం శుభమంగళం శుభమంగళం. అమ్మా ఫస్ట్ దేవుడి దగ్గర వద్దండి. అందుకే దేవుడి దగ్గర అదే యాక్టర్స్ సినిమాలు తీస్తారు. భవతి శతమితి శతందేర్ఘమాయుర్వర్ధయేనావర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వరే రోచనో రోచమానశోభనశోభమానః కళ్యాణాః అనయోర్ధాంపత్యాః సుఖదీప్రాప్తిరస్తు ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు దీర్ఘసుమంగళే భవ దీర్ఘాయుష్మాన్ భవ నిరంతరం పరమేశ్వర సంకల్పదేవత అనుగ్రహ ప్రసాదసి. भगवान 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 हे भगवान भज रे भगवान శివుడైనా శ్రీహరి అయినా ఏ పేరున కొలువైనా ఒకడేలే ఆ భగవాన్. నమో నమో శ్రీనారాయణాయ ఓం నమః శివాయ. ఇన్ని కోట్ల ఈ జీవుల నటనం అంతా నీ మాయా జగమంతా నీ మాయా. భగవాన్ 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 హే భగవాన్ భజ రే భగవాన్. శివుడైనా శ్రీహరి అయినా ఏ పేరున కొలువైనా ఒకడేలే ఆ భగవాన్. ఈ శూన్యములో భావములో భవబంధములో
భాగ్యం అభిరాముని పుణ్యమిగా అవనిజకి సౌభాగ్యం కమవిల్లి శోభిల్లి ఆనారిని నేనే పతివ్రతలే ప్రణమిల్లే గుణసుందరివే నీపైనే ప్రతి ధ్యాస నీతోనే తుది శ్వాస జగమేలే నా హృదయాన్నేలే జానకి వినువే ప్రియమిథునం మనలా జతగూడే వరమై ఇరువురిదొక దేహం ఒక ప్రాణం మన కథనం తరముల దరిదాటి స్వరమై పలువురు కొనియాడే కొలమానం You're my moonlight, you are stars in the sky. Come with me now, you have my desire. Ventiya, Vandaya, Araja. பக்கமிருந்தால் கெட்டு போவேன் தள்ளி இருந்தால் நல்லவனாவேனே అన్ని ఆన్ ద రికార్డ్స్ అందరూ ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. దానికన్నా ముందు నేను I want to go back 25 years back. ఫస్ట్ నాకు జన్మ ఇచ్చిన తల్లిదండ్రులకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ ఇంత మంచి అమ్మాయిని, ఇంత అందమైన అమ్మాయిని నాకు ఇచ్చిన ఇది ఐఎమ్ వెరీ వెరీ లక్కీ ఇన్ దిస్ రిగార్డ్. ఎందుకంటే ఇంత మంచి అమ్మాయిని దొరకడం అనేది నా అదృష్టం. దీనికన్నా వీళ్ళ తర్వాత మాకు బాగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఏంటంటే మా సీతమ్మ గారు అండ్ వీళ్ళ గాయత్రి అత్తయ్య గారు, వీళ్ళిద్దరి వల్లనే మీ ఇద్దరం కలిసాము. వాళ్ళిద్దరు లేకుండా ఉంటే మీ ఇద్దరం వీళ్ళ కలిసి ఉండేవాళ్ళం. ఇంత హ్యాపీ లైఫ్ నాకు ఉండేది కాదు. దెన్ తర్వాత కూడా శారదకి తోడుగా ఉన్న పిన్ని గారు, ఆమెకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే ఇద్దరు కాన్పులకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వచ్చి, అవసరం ఉన్నప్పుడు she has rose to the occasion. Thank you very much. And నా వైఫ్ ఇట్లాంటి వైఫ్ దొరకడం చాలా అదృష్టం కింద భావిస్తున్నాను. నాకు 2 రత్నాలు వజ్రాలు లాంటి పిల్లలు ఇచ్చింది. నా వల్ల వాళ్ళకి ఫేమ్ వచ్చిందో లేదో అది రాలేదు, కానీ వాళ్ళ ముగ్గురు వల్ల నేను హైలైట్ అయ్యాను. నాకు ఒక గుర్తింపు అనేది వచ్చింది నాకు. అండ్ నేను ప్రామిస్ చేస్తున్నాను, నేను ఇప్పటిదాకా కొంచెం ఈ 2-3 నెలలు లాస్ట్ 3-4 months కొంచెం కష్టపడ్డాం. అదర్వైజ్ 25 years బ్యాక్ చూసుకుంటే ఇట్ వాజ్ జస్ట్ లైక్ జిఫీ. ఇట్లా అయిపోయింది మా 25 years. జస్ట్ 2-3 months తర్వాత బ్యాక్ ఆ పీరియడ్ తప్పించి ఇట్ వాజ్ లైక్ హ్యాపీ, వెరీ హ్యాపీ సైలింగ్. అండ్ థ్యాంక్స్ టు గాడ్, ఇంత మంచి కుటుంబాన్ని, ఇంత మంచి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఇచ్చినందుకు, ఇంత మంచి వైఫ్ ఇచ్చినందుకు దేవుడికి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అసలు ఇంత సాక్రిఫైస్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఒక లేడీ అనేది మనం నంబర్స్లో చూసుకుంటాం, సినిమాలో చూసుకుంటూ ఉంటాము. లేడీస్ చాలా సాక్రిఫైస్ చేస్తారు, వైఫ్ చాలా సాక్రిఫైస్ చేస్తారు. బట్ దిస్ ఇస్ ఎ ఫ్యాక్ట్. ఉల్టా నేనేం చేయలేకపోయాను, ఆమె చేసినంత నేనేం చేయలేదు అసలు. అండ్ దానికి నేనేమి అసలు యాక్చువల్గా నేనే అనుకున్నాను, ఇంత ఎన్నేళ్ళు హాయిగా ఉన్నాము, అసలు జస్ట్ లైక్ దట్ 25 years అయిపోయినా ఏమి ఇవ్వగలము అని. ఏమి ఇచ్చినా తక్కువే. ఓన్లీ జస్ట్ గో మై హెడ్, డూ దట్, దట్స్ ఆల్. అంత మంచి మంచి షీ ఇస్ గుడ్, షీ ఇస్ ద సింబల్ ఆఫ్ గుడ్. మంచి అనేది ఏమైనా సింబల్ ఉంటే స్టార్ట్.
బిగ్ రౌండ్ అప్లాస్. చెప్తాను, మళ్ళీ భగవంతుడు అనేవాడు వచ్చి నీకు మళ్ళీ టైం ట్రావెల్ లాగా బ్యాక్ ఇస్తానంటే మళ్ళీ పెళ్లి చూపుల నుంచి స్టార్ట్ చేయాలి నా జీవితాన్ని కోరుకుంటున్నాను. పెళ్లి చూపులు, పెళ్లి, ఆ 25 ఏళ్ల జీవితం ఇంకా నాకు చెప్పుకోవడం మెమోరీస్. ఆ 25 ఏళ్ల జీవితంలో చాలా హాయిగా గడిచిపోయినాయి. ఇంకే చెప్ప చెప్పండి ఒకసారి చెప్పండి. ఎవరితో వచ్చారు మీరు? ఎవరితో ఈ 25 years ఉన్నారు? పేరు చెప్పాలి. మీరు ఎప్పుడు ఎలా ముద్దుగా గట్టిగా చెప్పండి. వాడితో వచ్చాను అంటే బుజ్జిగాడు. బట్ మాట్లాడాలంటే పర్ఫెక్ట్ గా ప్రిపరేషన్ కింద లెక్క కదా. సో మాట్లాడతాను అనమాట. ముక్కలుగా చెప్పాలి. అమ్మ నాన్న మనందరికీ బేసిక్ గా ప్రత్యక్ష దైవం కాన్సెప్ట్ వాళ్ళు. అండ్ ఎస్పెషలీ మన కల్చర్ లో మనం లిటరలీ వాళ్ళని గాడ్స్ దగ్గర రివర్ చేస్తాము. బట్ దానికి ఒక అది మ్యాజిక్ కానీ దానికి ఒక అబ్జెక్టివ్ లాజిక్ ఉందా అంటే బట్ నా కేసులో జెన్యూన్ గా ఉంది. ఈవెన్ ఇఫ్ కల్చరల్లీ దాన్ని అసోసియేట్ చేయకపోయినా the set of events that has happened, it is an objective fact that they have been deities to me. అంటే వాళ్ళు దేవుళ్ళు అనే ఉత్తి నమ్మకమే కాకుండా వాళ్ళు మా కోసం చేసిన త్యాగాలు కానీ వాళ్ళ నడవడిక కానీ వాళ్ళు మాకు ఇచ్చిన నేర్పు కానీ వాటిని స్టడీ చేసి చూస్తే వాళ్ళు నిజంగా మాకు దైవ సమానమే. దైవం బేసికలీ. సో వాటి గురించి చెప్పాలి అంటే చిన్నప్పటి నుంచి ఇప్పుడు మొత్తం ఈ మేము ఎక్కడికి ఉంటామో మేమేం చేస్తామో మా డైరెక్షన్ ఆఫ్ యాక్షన్ మొత్తం మా ఇద్దరు ఎడ్యుకేషన్ మీదే ఉండేది. ఈ అంటారు ఇవి ఇట్లా ఆశ దశ రాలేదు. సో మేమంతా సెల్ఫ్ బిల్డింగ్ ఫ్యామిలీ, ఇక్కడ ఉన్న వాళ్ళ సెల్ఫ్ బిల్డింగ్ సిచ్యువేషన్లో ఉంది. సో ఫస్ట్ నుంచి లైక్ ఐ థింక్ 2005 నుంచి స్క్రాచ్ నుంచి మొదలైన ఫ్యామిలీ అనమాట. బ్యాంక్ అకౌంట్ 0 నుంచి మొదలైన ఫ్యామిలీ. ఈ 4 ఉన్న పీస్ ఇది. సో అక్కడి నుంచి కథ మొదలు పెట్టాలి అంటే మా ఫాదర్ నుంచి స్టార్ట్ చేద్దాం. ప్రిపేర్ వాళ్ళ కంటే ఏదో ఒకటి అసెండింగ్ ఆర్డర్ లేదు. మంచివాడు, మా అమ్మ చాలా మంచిది. అదే చెప్తున్నా. కరెక్ట్, మంచి గింజే చెప్పచ్చు. బట్ మోర్ అబ్జెక్టివ్ చెప్తున్నా కదా. వాళ్ళు చేసిన పనులతో వాళ్ళు డెఫినెట్లీ చాలా గొప్ప అన్నట్టు. ఇప్పుడు మేడిపల్లిలో చాలా కష్టపడి ఒక పెద్ద ఇల్లు కట్టించుకున్నారు. ఒక 8 నెలలు అట్లా కష్టపడి. అండ్లో ఇప్పుడు ఈ తెలుపుందా ఇది లేదు, కొంచెం దీని దగ్గరగా ఉండేది లైట్ గా. మాడిపోయి ఒక మంచి పెద్ద ఇంద్ర భవనం లాంటి ఇల్లు కట్టుకున్నాం అనమాట. డ్రీమ్ హౌస్ బేసికలీ. డ్రీమ్ హౌస్ కట్టుకుంటే బట్ అది ఊరికి చాలా అవతల. అది నేను బాగా చదువుకున్నాను వాడిని కర్మగాలి. సో అక్కడెక్కడో ఎడిటింగ్ లేదు. ఓకే. సో అక్కడెక్కడో ఊరోజులు ఉండి అక్కడ స్కూల్లో చదువుకునేవాడిని. బట్ నాలో స్కోప్ ఉందని తెలిసి నా కోసం అంత కష్టపడి అంత ప్రేమగా కట్టుకున్న అంత ఇల్లుని ఒక సంవత్సరం బాగా ఘనంగా ఉన్నాం. అది వదిలేసుకొని మళ్ళీ ఇక్కడికి 2 floor బిల్డింగ్ ఇల్లు సొంతంగా సంవత్సరాలతో కట్టించుకొని సూపర్విజన్తో టక్కన అమ్మేసి లిటరలీ ఇక్కడ సభ్యుల వైపు షిఫ్ట్ అయిపోయాం ఫ్లాట్లోకి 2 BHKకి. సో అలాంటి డిసిజన్లు పిల్లలు చదువు కోసం టక్కన తీసుకోవడం అనేది జెన్యూన్ పెద్ద విషయం. అది నేనేం దాన్ని ఐ థింక్ ఎవరు డినై చేయలేదు. సో ఫ్యాక్ట్ నెంబర్ 1, లైక్ ప్రూఫ్ నెంబర్ 1 దట్ వీళ్ళు దైవ సమానం. దాని తర్వాత కూడా ఫర్దర్ మోర్ నా జర్నీ మొత్తం ఆ డైరెక్షన్లో ఉండే. దాని తర్వాత అక్కడి నుంచి బెస్ట్ ఇన్స్టిట్యూట్స్, దాని తర్వాత పూణే ట్రాన్స్ఫర్ అయ్యాము. పూణే ట్రాన్స్ఫర్ అయితే జస్ట్ పూణే ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చే పొద్దున పూట మా అమ్మకి తెలుగు లెక్చరర్గా యాక్చువల్లీ ఉద్యోగం వచ్చింది ఇక్కడ సఫిల్గూడలోనే స్కూల్లో. నలంద కాలేజ్లో తెలుగు లెక్చరర్గా ఇది వచ్చింది. లైక్ తన చిరకాల కోరిక బేసికలీ టీచర్ అవ్వాలని. అండ్ ఆ ప్రొఫిషియన్సీ మొత్తం తెలుగులో ఉండేది. తెలుగు MA. ఇప్పుడు ఈ రూమ్ లో మేము 4 రోజుల్లో మోస్ట్ ఎడ్యుకేటెడ్ తనే, మాస్టర్స్ ఉంది తనకి. సో ఇప్పుడు తన చిరకాల మనసు అనమాట ఈ టీచర్ అవుదాము అనేది.
అది దొరికేసింది. పొద్దున ఇంటర్వ్యూ అయిపోయింది, షీ గాట్ ద జాబ్, అండ్ దెన్ సాయంత్రం వస్తే ట్రాన్స్ఫర్ ఆర్డర్ అంట. సినిమాలో లాగే పొద్దున వస్తే సాయంత్రం అనేది సినిమాలో జరుగుతుంది, లేకపోతే మా జీవితంలో జరుగుతుంది, ఎక్కడ పడితే అక్కడ జరగదు. అండ్ అప్పుడు ఉన్న ఆప్షన్స్ ఏంటంటే డాడీ అక్కడికి వెళ్ళి పని చేసుకోవడం అండ్ మమ్మీ ఇక్కడి నుంచి చేసుకోవడం. బట్ యాజ్ అ ఫ్యామిలీ మా అమ్మ మా నాన్నని వదలలేదు అంతే, అదే ఏం చేయలేము. అది ఈ యూనిట్ ఏదైతే ఉంది నలుగురిది దీన్ని విడగొట్టలేము అంతే. అది ఒక ఇటుకలు 2 తీసుకుంటే పోతున్నాం కానీ దీనికి స్ట్రెంత్ ఉంది. ఈ వీడియో రికార్డ్ చేస్తారు చూపించుకోవడం. నేను వేరే సో పొద్దున లైఫ్ అంబిషన్ జాబ్ వస్తే సాయంత్రం అంటారు కర్మకాలి ట్రాన్స్ఫర్ ఆర్డర్ వస్తే ద డిసిజన్ వాస్ ఫైనల్కి జాబ్ వదిలేసుకొని మా అందరి కోసం వి ఆల్ వెంట్ టు పూరి అన్నమాట. ఎంత పెద్ద త్యాగం అది. అంటే మనం అంటాం మీ జీవితంలో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారంటే నేను రాకెట్ సైన్స్ పోదాం అనుకుంటున్నాను, సమ్ ఇంజనీర్ టీచర్ అవుదాం అనుకుంది. అవ్వలేదు, ఎందుకంటే మా కోసం మా వల్ల మా కోసం అనేది చెప్పలేము అంతే. బట్ దేవుడు అవ్వరు, ఎప్పుడు పోతే దేవుడు అవుతారు. సో అక్కడ మళ్ళీ అదనమాట. మళ్ళీ పూణేకి వచ్చాము. మహారాష్ట్ర కంట్రీలో తెలుగు వాళ్ళు ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళి హిందీ నేర్చుకుంది. పని మనిషితో మాట్లాడి హిందీ నేర్చేసుకుంది అక్కడికి వెళ్ళి. సో అనమాట. సో థ్యాంక్స్ టు మేరీ మా పని మనిషి అక్కడ. సో అక్కడ అదనమాట. అండ్ దాని తర్వాత మళ్ళీ నా ఐఐటి ప్రిపరేషన్ అనమాట. ఇప్పుడు ఐఐటి ప్రిపరేషన్కి నా కృషి ఉంది. నేను అంత దైవదినం అంటే ఉంది, దైవదినం చాలా ఉంది, దాంట్లో నా కృషి ఉంది, నేర్పించే నా గురువుల ఇన్పుట్ ఉంది. ఇప్పుడు దీంతో పాటు నన్ను చూసుకోవాలి కదా, మోటివేషన్ని చూసుకోవాలి, నా హెల్త్ చూసుకోవాలి, నా వెల్బీయింగ్ చూసుకోవాలి. అది అంత సింపుల్ కాదు నేను చెప్పేది. ఒక మనిషిని మెయింటైన్ చేయాలి. ఒక 2 ఏళ్ళు ఒక మహాయజ్ఞం చేసుకుంటే ఒక మనిషి ఒక రూమ్లో కూర్చొని వాటిని మెయింటైన్ చేయాలి బేసికలీ. సో ఇక్కడ ఇది టూ మచ్ అనమాట. ఎందుకంటే మనుషులందరినీ జనరల్గా ఏం చేస్తారంటే అప్పుడు గిట్ట పంపించేస్తారు అనమాట. అట్లా యజ్ఞం చేయాలంటే అడవిలో పంపించేస్తారు. ఇప్పుడు నేను ఇంట్లో కూర్చొని యజ్ఞం చేయగలిగానంటే ఆ ఇల్లు ఎంత పవిత్రంగా ఉండాలి. ఆ శాంక్టిటీని 2 years మెయింటైన్ చేశారు. అండ్ యాక్చువల్లీ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ కూడా. ఎందుకంటే ఆ 2 ఏళ్ళు మిమ్మల్ని ఎవరిని కలవలేకపోయాము, మీరెవరు మా దగ్గర రానివ్వలేదు. లక్ష్మణ్ రేఖ ఇటు రావద్దు అని చెప్పుకున్నాము, ఫోన్ మాట్లాడితే అరుస్తున్నావు అని వచ్చాను. సో రకరకాల ఇబ్బంది పెట్టాను. బట్ వాళ్ళు దాని కోసం ఫైట్ చేశారు. అండ్ దెన్ మీరు కూడా దాన్ని అర్థం చేసుకున్నారు. సో థ్యాంక్స్ టు యూ అండ్ థ్యాంక్స్ టు యూ ఆల్ డెఫినెట్లీ క్లాప్స్ యాక్చువల్లీ. ఎందుకంటే కలవకపోతే అపార్థాలు ఉంటాయి, బట్ అర్థం చేసుకోగలిగారు. అండ్ నేను చేయగలను చెప్పేసి దానికోసం ఫైట్ చేశారు, బలంగా నమ్మేశారు ఇంకంతే. అండ్ అదృష్టశాత్తు నా కష్టశాత్తు అది కుదిరింది కాబట్టి సరిపోయారు, లేకపోతే నా ఓకే. సో అక్కడ అనమాట. అక్కడ మళ్ళీ వాళ్ళ త్యాగం అండ్ కాన్స్టెంట్ మోటివేషన్. ఇప్పుడు రాత్రి అదొక రకమైన యజ్ఞం అని చెప్పాను కదా. ఈ రాత్రి 12 కూడా టెన్షన్లు వస్తాయి. ఒక ర్యాంక్ రాకపోతే ఏంటి, ఇప్పుడు ఏంటి, చిత్ర ఆలోచనలు వస్తాయి. రాత్రి 1 గంటకి భయం వేసి లేచినా కూడా నాన్న భయం వేస్తుందా, లేకపోతే నుంచి లేచి మంచి చెప్పి ఏం కాదురా నువ్వు ఎఫర్ట్ పెట్టు అని చెప్పేసి కృష్ణుడు అర్జునుడికి ఓన్లీ అక్కడ కురుక్షేత్రంలో 15 నిమిషాలు చెప్పాడు. ఇది నాకు భయం వేసిన ప్రతి రాత్రి మా నాన్న నాకు చెప్పేవాడు. అండ్ ఓకే అక్కడ వచ్చాను. అవ్వలే 25 చెప్తాను 10 నిమిషాలు రాయాల్సిందే. నేను నా బయట నేను వెళ్ళిపోతుంటే బెంగా వెళ్తారు ఎలవడం ఫోటోలు కూడా ఉన్నాయి. వాడు అక్కడికి వెళ్తే వీడు ఏడుస్తూనే ఉన్నాడు, అమ్మ ఏడుస్తూనే ఉంది, దీపావళికి ఇంటికి రాలేకపోయినా మళ్ళీ ఏడుస్తూనే ఉన్నారు. లేకపోతే అటు ఇటు కొట్టి నెలకేసి కొట్టి మళ్ళీ చెన్నై కూడా వచ్చాం. సో మేము ఐ థింక్ ఇన్నేళ్లలో మేము విడిగా ఉంటే 3 నెలలు మాత్రం 2.5 నెలలు కూడా కాదు బేసికలీ.
సో అది ఆ గ్యాప్కి తల్లిపోయారు బేసికలీ. సో కరోనా వచ్చేసి అంతే మేమంతా నలుగురు కూర్చొని నెట్ చూసుకోవడానికి ఇంట్లో కూర్చోబెట్టేసి ఒక మా మా డెవలప్మెంట్ని అభివృద్ధిని వాళ్ళ గోల్గా అనుకొని దాంట్లో నాట్ జస్ట్ లైక్ అడ్జస్టబుల్ సాటిస్ఫాక్షన్ బట్ జస్ట్ ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్ని చేసుకోగలిగారు అంటే నేను చేయగలనో లేదో నాకు తెలీదు, ఎవరు చేస్తారో లేదో తెలియదు కానీ బట్ మీరు చేశారు. సో ఇది ప్రూఫ్స్ మీరు ప్రత్యక్ష దైవం అని చెప్పడానికి నాకైతే. అండ్ ఇప్పుడు ఇది బేసిక్ అనమాట మా అమ్మ చేసిన త్యాగాలు. టైమర్ కార్డ్ ఇప్పుడు మా నాన్న గురించి చెప్పాలి అంటే ఇప్పుడు మనకి ప్రతి మనిషికి ఒక రోల్ మోడల్ లాగా ఉండాలి. అంటే ఇప్పుడు మా నాన్న నా రోల్ మోడల్ అని చెప్తాను అండ్ ఎవ్రీబడి లైక్ ఓకే. బట్ ఎందుకు అంటే ఒక మనిషి తన జీవిత కాలంలో ఇప్పుడు రాముడి క్యారెక్టర్ తీసుకున్నాం, నేను ఎగ్జాజరేషన్ అయ్యిండొచ్చు నాకు అనిపించట్లేదు. బట్ రాముడు దేవుడు ఎందుకు అయ్యాడంటే అతని జీవితం మీద ఎన్ని దరిద్రాలు పడినా ఎన్ని కష్టాల్లో పడినా అట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం తను ఓన్లీ ద రైట్ థింగ్ టు డూ చేసుకుంటూ పోతాడు, నో మ్యాటర్ వాట్ ద కాన్సిక్వెన్సెస్ విల్ బి ఆన్ హిమ్. అలా ఓన్లీ ధర్మబద్ధంగా నడుచుకుంటూ రాక్షసుని చంపాడు. తన పర్సనల్గా చాలా కష్టం ఇచ్చాడు. తను మామూలుగా చెప్పండి కష్టాలు ప్రెజెంట్ కనెక్ట్ చేసుకోవడాలు. సో ఇచ్చేది ఎలివేషనే. బట్ నాకేంటంటే ఇప్పుడు మా నాన్న కూడా తన జీవితంలో ఉన్న ప్రతి అడుగులో ఓన్లీ ద కరెక్ట్ థింగ్ చేసుకుంటూ పోయాడు. ఇప్పుడు like he's a government servant and not a penny of corruption and history of నాకు క్యాలిక్యులేషన్ డిలేట్ లేదు అక్కడ కరెక్ట్ చేసుకోండి. బట్ ఐ థింక్ అబౌట్ for 30 years of service అన్న 35 in a career of 32 years of service not a single penny of corruption involved. and వర్క్ ఎంత భయంకరంగా చేసేవాళ్ళు అంటే ఫైల్ తీసుకొచ్చి ఆఫీసర్ మొబైల్ కొట్టినా వాడు మూసుకొని తీసుకోవాల్సిందే, ఎందుకంటే వర్క్ క్వాలిటీ ఇంకెవరి దగ్గర దొరకదు. అండ్ ఇది ఇప్పుడు గవర్నమెంట్ స్ట్రక్చర్ ఎట్లా సార్ అని బతకాల్సింది ఇంత రిజిడ్ గా కొలోనియల్ స్ట్రక్చర్ ఉన్నట్లు ఒక ఆఫీసర్ బాంబు మీద ఇది ఒకసారి జరిగిన ఇన్సిడెంట్ కాదు. అలా ఇసరగలిగే పొగరు కేవలం నిజాయితీ మాత్రమే ఇవ్వగలదు, ఇంకేం ఇవ్వదు. సో ఇంత నిజాయితీగా ధైర్యంగా పనిచేసుకుంటూ అండ్ పొగరు బేసికలీ అంతే. అది వాళ్ళ ఆఫీస్లో సో ఛార్జింగ్ అయిపోయినట్టుందిరా. సో ఇప్పుడు ఇంత పర్ఫెక్ట్ గా మన పక్కనే ఒక మనిషి ఇంత పర్ఫెక్ట్ గా బతుకుతున్నప్పుడు దానివల్ల భయంకరమైన ఇంపాక్ట్ ఉంటుంది కూడా, అంటే ఉండకుండా ఛాన్సే లేదు. సో అలా కూర్చోబెట్టి ఇలా చేయాలని కాకుండా తన జీవితాన్ని ఒక నిరసనగా తీసుకొస్తూ మాకు కూడా గట్టి నమ్మకం నేను ఎప్పటికీ తప్పు చేయలేను. ఎందుకంటే ఈ మనిషిని చూస్తూ ఈ మనిషి నమ్మకంలో పెరుగుతూ నేను తప్పు చేస్తాను నాకే అనిపించట్లేదు. సో చూస్తున్న వాడికి తప్పు చేయండి అనిపిస్తుంటే చేసిన వాడికి ఎలా ఉండాలి నాకు అర్థం కావట్లేదు. సో అంత సన్మార్గంలో నడుస్తాను. అసలు ఒక స్ట్రాంగ్ ఎగ్జాంపుల్ లైక్ హౌ టు బీ లైక్ లివ్ అ పర్ఫెక్ట్ లైఫ్ అనమాట. కెరియర్ వైజ్ ఫ్యామిలీతో. సో ఒక మనిషి జీవితంలో ఎన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి. హెల్త్ నేను అలసిపోతాను పరిగెడుతుంటే ఇద్దరం కలిసి, నేను 10 రోజులు పరిగెట్టి ఆయాసపడుతూ ఉంటే వెనక్కి తిరిగి 15 రోజులు పరిగెడతాడు. స్ప్రింట్ అంటాడు మళ్ళీ దాని తర్వాత అయిపోయిన తర్వాత లెగ్ పుషప్స్ అని చెప్పేసి ఇంకా చేయిస్తాడు. నేను 3 రోజులతో రఫ్ అయిపోయింది. సో హెల్త్ కానీ క్యారెక్టర్ కానీ స్పోర్ట్స్ మ్యాన్ అంటే గోలీ ఆటగా ఆడేస్తాను. నేను నాన్న గురించి చెప్పట్లేదు, బట్ జస్ట్ లైక్ ప్రూఫ్ ప్రొవైడ్ చేస్తాను అనమాట. వీళ్ళు డెఫినెట్లీ సంథింగ్ ఎల్స్ అని చెప్పేసి. సో అండ్ తన జీవితంలో ఉన్న ప్రతి ఆస్పెక్ట్ ని పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తుంది. ఆఫీస్ లో 100 టెన్షన్లు ఉంటాయి, ఇలా ఉంటే ఇంకా టెన్షన్లు ఉంటాయి. ఇన్ని టెన్షన్లు ఉన్న ఇంట్లో మాత్రం ఎవరితో తేడా ఉండకుండా చిరునవ్వుతూనే ఉంటూ మామూలుగా లీవ్ చేస్తూ ఒకరోజు పని లేకపోయినా, ఒకరోజు భయంకరంగా పని ఉన్నా, ఒకరోజు ఒకటి చేసుకున్నా, ఒకరోజు ఒక 4-5 బాటిల్ స్కామ్ పట్టుకున్నా, ఇంటికి వచ్చేసరికి మాత్రం అదే గిరీష్. సో అలా అక్కడ పులి, ఇక్కడ ఒక పులి పెట్టి తండ్రి అదే. అక్కడ అంత ఫియర్స్ గా ఉంటూ ఇక్కడ అంత ప్రేమగా ఉంటూ దాన్ని దీంట్లో ఇంపాక్ట్ సో తన జీవితంలో ఈ గిరి నుంచి ఆ గిరికి, ఆ గిరికి నుంచి ఈ గిరికి ఏ దాటి దేని ఎమోషన్ దాన్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. అందుకే గిరీషన్ పెట్టారా పేరు. దానికి జెన్యూన్ గా న్యాయం చేసుకుంటూ లైక్ ఇంత కూడా తప్పలేకుండా ఇప్పుడు మా అమ్మని ఇంత బంగారంలో చూసుకున్నారో మా అమ్మ కూడా చెప్పలేదు.
మా నాన్న చెప్పారు. సో అది మనం జస్ట్ గ్రహించుకోవాల్సిందే. అండ్ మమ్మల్ని ఎలా చూసుకున్నారో మేము వెళ్తున్న కొద్దీ దాని ప్రూఫ్ అన్నమాట. కాలేజ్ చెప్తూ ఉంటుంది నాకు దానికి నిదర్శనం. మేము పోయి ఇలా చెప్పేస్తే బట్ అలా ప్రతి ఆస్పెక్ట్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తూ 100/100 మెయింటైన్ చేస్తూ మాకు ఒక సపోర్ట్ పిల్లర్ లాగా నిలిచాడు. ఇక్కడ నుంచి స్పీడ్ చూపేసింది. బట్ సో అంత పర్ఫెక్ట్ లైట్ చేస్తూ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా నిలిచారు అనమాట. సో గోల్ అంటే ఇది చేస్తాం అది చేస్తూ ఉంటాం కానీ ఫైనలీ దాని వెన్నుముక్కలు ఏంటంటే మా నాన్నలో ఉండాలి. దాని చుట్టూ గుచ్చేదని సరే వెన్నుముక్క మాత్రం మా నాన్న ఫైనల్. సో అలా వీళ్ళు చాలా థ్యాంక్ యూ. కొత్తగా ఏం చెప్పను, ఎందుకంటే అందరికీ నాన్నలు ఉంటారు, అందరికీ వాళ్ళ చాలా ప్రౌడ్, అందరికీ అమ్మలు ఉంటారు, అందరికీ అమ్మ ప్రౌడ్. సింపుల్గా ఏం చెప్పబోతున్నానంటే నేను ఫ్యూచర్లో ఏం అచీవ్ చేయబోతాను, ఇప్పటికి ఏం అచీవ్ చేశాను, ఇప్పటికి ఏం గుడ్ స్టెప్ తీసుకున్నాను, అన్నింటికి వీళ్ళే కాదు నాకు మాత్రమే చెప్తాను. నేను ఇంటికి వస్తే అసలు నన్ను ఎలా బాగా చూసుకుంటుంది మా అమ్మ, మా పెద్ద ఎట్లా బాగా చూసుకుంటారు. అండ్ ఐ కెనాట్ సే దట్ వాళ్ళు ఎంత సపోర్ట్ చేస్తారో అందరికి. ఏమైనా చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే ఫస్ట్ ఉంటుంది మా అమ్మ, పెద్ద ఫస్ట్ ఉంటుంది. విజయవంతమైంది అని చెప్పడానికి నిదర్శనం సమాజంలో, నేటి సమాజంలో ఈ దాంపత్యం విజయవంతమైంది అని చెప్పుకోవడానికి నిదర్శనం వారి కన్న సంతానాన్ని సమాజంలో ఉన్నతమైన స్థితిలో నిలిపి మంచి వ్యక్తులుగా, సమాజానికి ఉపయుక్తమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాంపత్యం విజయవంతమైందిగా చెప్పుకోవడం జరుగుతుంది. అలాంటి దాంపత్యం శారదా గిరీషుడు. అలాంటి పిల్లలు అనిరుద్ధ్ శర్మ, కార్తికేయ శర్మ. కాబట్టి చాలా అభినందనీయులు వీళ్ళు, ఈ కుటుంబం. వీళ్ళకి ఈ రజతోత్సవ సందర్భంగా, వివాహ రజతోత్సవ సందర్భంగా ఆశీస్సులు అట్లాగే అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఏ లోకంలో ఉన్నా కూడాను కృష్ణారావు బాబు గారికి, అట్లాగే గాయత్రి అక్కయ్య గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా. కాబట్టి వీళ్ళు ఇంకా అభివృద్ధి చెందుతారని పిల్లలు. అట్లాగే వీడు వాళ్ళ సోదరుణ్ణి అభివృద్ధి పరచడంలో వాళ్ళ తల్లిదండ్రులకు ఇస్తాడని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించి తల్లిదండ్రులు ఏదో కృతజ్ఞతను వాళ్ళు తెలియజేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మీ అందరికీ శుభాశిస్తున్నాను. అది సభాముఖం మాటిస్తున్నాను. సభ కాదు, బంధుజన సభ కాదు. Maya
వచ్చిందే ఈ జంట కలలకే నిజములా